అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఫంక్షన్లో ఆయన నిజంగా చాలా ఆచితూచి మాట్లాడినట్టుగానే ఆయన నిన్న చేసినటువంటి ఆ సినిమా ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా కూడా అవతల వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మా సినిమాయే గొప్ప, మా సినిమాని ఎవరు ఆపుతారనే టైప్లో ఆయన మాట్లాడే వైఖరి ఉండేది. మొన్న హరిహర వీరమల్లు సినిమా ఏ విధంగా ఆ సినిమా ప్రజల్లోకి వెళ్లకుండా బోల్తా పడిందో అది అందరికీ తెలుసు. అయితే ఈ ఓజీ సినిమా అనే సంఘటన వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సినిమా మాదిరిగా డ్రెస్ వేసి కత్తి పట్టుకొని ఆయన కొంచెం ఒక నటుడిలాగానే అక్కడ చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, నేను సినిమాల్ని సినిమాలానే చూస్తాను, రాజకీయ వేదికల మీద రాజకీయాలు మాట్లాడతాను, సినిమా వేదికల మీద సినిమాల విషయాలు మాట్లాడతానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఆ మాటని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ విధంగా ఆడుతూ ఉన్నాయో అది అందరికీ తెలుసు. ఎప్పుడు చూసినా ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏదొచ్చినా సరే ఆయన మనుషులు, లేకపోతే ఆయన సంబంధించినటువంటి ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, లేకపోతే ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ మాట్లాడడం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వీళ్ళు వేదికల మీదే ప్రసంగాలు చేయటం, అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించడం, సినిమా ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళేవారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎక్కడ కూడా నేను రాజకీయాలు చూసుకుంటాను, రాజకీయాలు బయటికి వెళ్ళినప్పుడు అలాగే సినిమా ఫంక్షన్లో సినిమాల కోసం మాట్లాడుకుంటామని చెప్పేసి ఆయన ఖచ్చితంగా ఏంటంటే ఇక మీదట నేను సినిమా వేదికల మీద రాజకీయ నాయకుల టాపిక్లు తీసుకురాననే విధంగా ఆయన చెప్పడం జరిగింది అనుకొని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వైసీపీను, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడేవాడు. మరి ఈరోజు రీసెంట్గా మరి ఆయన ఎక్కడ కూడా రాజకీయాలు ప్రస్తావన చేయకుండా ఇదంతా జరిగింది. అయితే దీన్ని బట్టి కొంతమంది సినిమాలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడలేదు, మనం కూడా తగ్గడం మంచిదని చెప్పేసి వాళ్ళు కూడా ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా అందించినట్టుగానే కనపడుతోంది. ఏంటంటే ఇక్కడ ఎవరు నష్టపోతూ ఉన్నారంటే వాళ్ళు ఏదో సినిమాల్లో యాడ్ చేస్తారు, సినిమాల పరంగా వాళ్ళకి బాగానే ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరైతే నిర్మాత డబ్బు పెడతాడో అతను మాత్రం నష్టపోయే పరిస్థితి ఈ ఒక సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే నష్టపోయే పరిస్థితి నిర్మాతకు ఉంటుంది. అలాగే ఏంటంటే ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట అందరూ కూడా ఏంటంటే మీరు రాజకీయాలు చేసుకుంటే బయటకు వచ్చి చేసుకోండి, కానీ సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా కొన్నిసార్లు చెప్పడం జరిగింది. ఏంటంటే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా అభిమానులు కూడా మేము ప్రేమించేటటువంటి హీరోలు కూడా సినిమా రంగంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రేమిస్తామని చెప్పేసి కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. అలా ఏమవుతుందంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వైసీపీలో ఉన్నప్పుడు ఆ సినిమాకి వెళ్లకుండా బాయ్కట్ చేసే పరిస్థితి అయితే చాలాసార్లు వచ్చింది. ఇక మీదట అలా రాకుండా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలివిగా వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అనకుండా ఆయన ప్రసంగం అనేది ఎంతో సాబీగా ఆ సినిమాకి సంబంధించినట్టుగా ఆ సినిమా వాళ్ళని పొగుడుతూ మాట్లాడడం జరిగింది. ఆ సినిమా గురించి ప్రస్తావన అంతా కూడా జరిగింది నిన్న జరిగినటువంటి ఆ ఫంక్షన్లో. అలాగే ఏంటంటే సినిమా వాళ్ళు రాజకీయాలుగా సినిమాలు చేసుకోవాలి. ఆయన మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బయటకు వచ్చి రాజకీయాల్లో విమర్శలు చేసినా కూడా అది వేరే విషయంలో పోద్ది. ఇక్కడ సినిమా టాపిక్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా మటుకు మాత్రం రాజకీయాలు పక్కన పెట్టి ఆ కూసేపు సినిమా గురించి
ఆ సినిమా టెక్నీషియన్స్ గురించి, డైరెక్టర్ల గురించి, నిర్మాతల గురించి, హీరోయిన్ గురించి, వీళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ ఫ్యాన్స్ గురించి మాట్లాడడం అనేది అందరికీ మంచిది.